ముద్రగడ ఇంటికి వెళ్లేందుకు రాజమండ్రి చేరుకున్న చిరంజీవి రఘువీరను పోలీసులు ఎయిర్పోర్ట్లోనే అడ్డుకున్నారు. వారిని అక్కడ నిలిపివేశారు. ముద్రగడ ఇంటికి వెళ్లనివ్వలేదు. దీంతో ఎయిర్పోర్ట్ బయట కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన దిగారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు, రఘువీర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడ పద్మనాభం గారిని పరామర్శించి మా సంఘీభావం తెలపడం కోసంగా మేము మా పిసిసి ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి గారు, అలాగే అపోజిషన్ లీడర్ సి రామచంద్రయ్య గారు, ఇలా మాజీ మంత్రులు, కేంద్ర మంత్రులు పల్లంరాజు గారు, రాష్ట్ర మాజీ మంత్రులు వట్టి వసంత్ గారు, ఇతర పెద్దలు అందరం కలిసి ఈ రోజున చంద్రశేఖరరావు గారు, తోట చంద్రశేఖరరావు గారు, మేమంతా కలిసి ఈ రోజున ప్రత్యేకంగా కిల్లంపూడి వెళ్లి సామరస్యంగా ఆయనకు వెళ్లి మా యొక్క మద్దతు, మా సంఘీభావం తెలుపుదామని వెళ్ళాము. నాకు అందులో వచ్చాము. కానీ నాకు ఇందులో అర్థం కానిది ఏమిటి ఊహించి ఏ అరాచకాలు జరిగిపోతాయని, ఏ గందరగోళం జరిగిపోతాయని ఈ రోజున మమ్మల్ని 151 సెక్షన్ కింద ఎయిర్పోర్ట్ని డిటైన్ చేయటం అంటే ఇది అప్రజాస్వామికం. ఆయన సీఎం గారు ఏమి చూసి భయపడి ఈ రకంగా మమ్మల్ని ఈ రకంగా డిటైన్ చేశారు, ఇక్కడ నిర్బంధించారు. అది అర్థం కానీ చాలా అయోమయంగా ఉంది. ఇది మేము ఏం చేస్తాం? ఏ రకం అందరం బాధ్యత గలటువంటి ప్రజాప్రతినిధులమే. మేము అక్కడికి వెళ్ళి సామరస్యంగా వెళ్ళి మా సంఘీభావం తెలుపుదామన్నటువంటి మా యొక్క మమ్మల్ని ఈ సామరస్యంగా పరిష్కారం తీసుకొద్దాము. మేము అటు ప్రభుత్వానికి, ఇటు ఉద్యమంగా చేసే పెద్దలకు మధ్యస్థంగా ఉండి ఒక వ్యూహాత్మకమైనటువంటి లేదా ఒక ప్రయోజనాత్మకమైనటువంటి సలహాలు ఇచ్చే రకంగా మేము ఉండే కీలక బాధ్యత వహించే మమ్మల్ని ఈ రకంగా డిటైన్ చేయటం అన్నది ఎంతవరకు సబబు? ఇది మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు సబబు? ఇది ఈ రోజున కేవలం వాళ్ళ తప్పిదాలని కప్పిపుచ్చుకోవడానికి, మా నోళ్లు మూయించడానికి చేసినటువంటి ప్రక్రియగా ఇది అనుకోవచ్చు. మేము ఈ రోజు ఎందుకు భయపడుతున్నారు? మేము వస్తే ఏం జరుగుతుంది? ఈయన సామరస్యంగా శాంతియుతంగానే మేము వెళ్తాం తప్ప మేము రెచ్చగొట్టే వాళ్ళం కాదు, మేము అన్ని రకాలుగా పేటరైపోయే వాళ్ళం కాదు, ఆ రకంగా మేము అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళం కాదు. బట్ ఏవైనా సరే ఈ రోజున ఈ రకంగా నిర్బంధించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది అప్రజాస్వామికం. ఎందుకు భయపడుతున్నారో మాకు అర్థం కానిటువంటి పరిస్థితి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాం, ఏమండి ప్రతిపక్షాల నోరు మూయించాలి ఎందుకు మీరు ప్రయత్నిస్తున్నారు? మీరు ప్రతిపక్షంలో ఉండంగా ఏ సమస్య వచ్చినా సరే మీరు ప్రతిరోజు ఆ సమస్య మీద పోరాటాలు చేయలేదా? ధర్నాలు చేయలేదా? అసెంబ్లీలో నిద్రలు చేయలేదా? అసెంబ్లీ ముందు బైఠాయించలేదా? ఇలాంటి పరిస్థితులు మీరున్నప్పుడు చేసి అదే రకంగా ఈ రోజున మేము మా సంఘీభావం తెలపడానికి శాంతియుతంగా వస్తే మమ్మల్ని ఈ రకంగా మీరు నిర్బంధించడం అనేది ఎంతవరకు సబబు? మీరు ప్రతిపక్షంలో ఉండగా ఒక పద్ధతి, మీరు అధికారంలో ఉండగా ప్రతిపక్షం వాళ్ళ పట్ల మీ వైఖరి మరొక రకమా? ఏంటి పద్ధతి? ఇది స్థానం కల్పించాలంటే అంటూ కాపు నాయకులు చేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో మేమందరం సంఘీభావం తెలపడం కోసంగా వస్తే ఏంటి మీకు వచ్చేటువంటి సమస్య? ఎందుకు దాన్ని సామరస్యంగా పరిష్కరించడానికి, ఎందుకు చర్చలు జరపడానికి మీరు ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? సో ఇవన్నీ చూస్తుంటే కనుక మీ చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుంది. టైం తీసుకుని జాప్యం చేస్తూ ఈ యొక్క టైం గెయిన్ టాక్టిక్స్ ఉపయోగిస్తున్నారని మాత్రం మేము చెప్పగలం. ఇది ఏమాత్రం సబబు కాదు. ఈ రకంగా మిమ్మల్ని ప్రజలు వేరు చేసే విధంగా, మిమ్మల్ని దూరం పెట్టే విధంగా మీ ప్రక్రియ ఉంది. ప్రజలు అర్థం చేసుకోగలరు. కాబట్టి ఈ రోజున డివైడెడ్ రూల్ పద్ధతిలో మీరు మాత్రం ఈ యొక్క పోకళ్ళు పోవద్దు. చంద్రబాబు నాయుడు గారంటే విజన్ ఉన్న మనిషి అనుకునేవాళ్ళు, కానీ మీ విజన్ ఈ రోజున 3D విజన్, డైవర్షన్, డివైడెడ్ అండ్ డైల్యూషన్.